సూపర్ సిక్స్ హామీల పేరుతో గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం పైన అడుగడుగునా కూడా ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక కాన్సెప్ట్ తో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నైజాన్ని క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాల ప్రజలు ఎలా మోసపోయారనే అంశాన్ని చంద్రబాబు గరానా మోసం పేరుతో బాబు సూపర్ సిక్స్ మీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి సూపర్ మోసం తెలుసా అంటూ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల వద్ద జరిగినటువంటి మోసాన్ని వివరిస్తూ ఉన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో యొక్క చంద్రబాబు నాయుడు చేసినటువంటి చంద్రబాబు గరానా మోసం మీరు వివరిస్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అలవిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాని తర్వాత మొండి చేయి చూపడం అన్నది ఆయనకు ఒక రివాజుగా మారిపోయింది. ఈ విషయం పైన ప్రజలకు అవగాహన కల్పించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉండేది, ఇచ్చిన మాటకు ఏ విధంగా కట్టుబడి ఉండేది, ఈ ప్రభుత్వం ఎలా మాట తప్పుతోందన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ చంద్రబాబు ఘరానా మోసం అన్నటువంటి ఓ కార్యక్రమాన్ని రూపొందించాం. చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటి వరకు ఈ 10 నెలల్లో ఏ హామీ అమలయ్యింది అని ప్రజల్నే అడిగి తెలుసుకుంటూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమం పేరుతో ఆయా కుటుంబాలకు అందినటువంటి మేళ్లెంత అన్న ఒక కంపారిజన్ ని తెస్తున్నాం. చంద్రబాబు గారు నేను ఇప్పటివరకు 3 ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ 3 ఇళ్లలో ఒక ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మాకు ఒకే ఒక సిలిండర్ దీపం పథకం కింద వచ్చింది. మాకు ఇవ్వాల్సింది ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే 1 సిలిండర్ మాత్రమే అందింది. తక్కిన ఏ పథకపు లబ్ధి మాకు చేకూరలేదని నిక్కచ్చిగా వాళ్ళు తెలియజేస్తున్నారు. మేము తప్పు చేశాం. ఒక కుటుంబం అయితే చంద్రబాబు గారి మాటల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నా కూడా మేము చంద్రబాబు గారికి ఓటేశాం. కానీ ఆయన అస్సలు ఆయన మాటను నిలబెట్టుకోలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిరిగి తెప్పించుకునింటే కనీసం మాకు ఇంతకు మునుపు అందుతున్నటువంటి పథకాలు కంటిన్యూ అయి ఉంటాయన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈరోజు ఇప్పటికీ కూడా హామీలు అమలు చేయకపోవడం పట్ల 6 ఉచిత హామీల్లో 1 మాత్రమే అమలైందంటున్నారు. ప్రజలు మోసపోయామనే పశ్చాత్తాపం వల్ల కనిపిస్తూ ఉందా? ముమ్మాటికి ఇప్పుడు ఉచిత బస్సు గురించి ఉగాదిలో ఉచిత బస్సును ఇస్తామని అన్నారు. మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు. దానిపైన కూడా తిరుపతిలో కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున కూటమి నాయకులందరూ కూడా విమర్శించారు. అంత తొందర ఎందుకు, ఇంకొక 15 రోజుల్లోనే ఇస్తున్నాం కదా అంటే వీళ్ళు ఒక డెడ్ లైన్ చెప్పడం, దానికి కట్టుబడి ఉండకుండా మళ్లీ పోస్ట్ పోన్ చేయడం. అంటే ప్రజల్లో అవును మళ్లీ మనం మోసపోయాం, చంద్రబాబు గారి మాటలు విని మనకు అందాల్సినటువంటి మేళ్లు అందట్లేదన్నటువంటి ఆవేదన వాళ్లలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఈ వెబ్ పేజీ ద్వారా ఒక చైతన్యం అనేది ప్రజల్లో రాబోతోంది. మీరు ఒక ఐకానిక్ గా రాష్ట్రంలో నిలవబోతున్నారు. జనాల్లో ఎలాంటి అవేర్నెస్ చూడబోతున్నారు? అంటే ఒక వెబ్ పేజ్ను కూడా మేము డిజైన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి ఘరానా మోసం అనేది ఇది కేవలం తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కారణంగా ఎంత మోసపోయాం, ఎంత లబ్ధి చేకూరి ఉండాలా అనేటటువంటి విషయాలను ఈ వెబ్ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. దానిని మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఈ కారణంగా ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. అంటే అలవిగాని హామీలను ఇచ్చేటటువంటి నాయకులను నమ్మకూడదు, నమ్మి మోసపోకూడదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అన్నటువంటిది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు పెద్ద ప్రెషర్ని పెట్టడం మా బాధ్యత. జరిగితే జరిగిపోయింది. 11 సీట్లకే మేము పరిమితమైన ప్రజలను మాత్రం మేము వదలడం లేదు అన్న సంకేతాన్ని ఈ కార్యక్రమాల ద్వారా పంపుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాల పథకంలో ఎలాంటి లబ్ధి చేకూరిందమ్మా? మీకు ఇప్పుడు ఏం జరిగింది? అమ్మఒడి పడిందండి. మా 2 పిల్లలు అమ్మఒడి పడింది. తర్వాత మా నాన్నకి పెన్షన్ వస్తుంది, అమ్మకి చేయూత డబ్బులు పడింది. ఆరోగ్యశ్రీ ద్వారా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించామన్నమాట. ఆవిడ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్. సో ఆరోగ్యశ్రీ కింద ఆవిడకి పడింది. తర్వాత ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఎన్టీఆర్ భరోసా అని చెప్పి అది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కార్డు ట్రీట్మెంట్ కూడా మీరు డబ్బులు ఇస్తేనే మేము పేమెంట్ చేస్తాం.
ఇబ్బంది వస్తుంది. అవును. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మేరకు మీరు నష్టపోయారు? మీరు చూసారు ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 అని చెప్పారండి మాకు. మేము ఎంతో నమ్మి మోసపోయామన్నమాట. ఎన్ని పథకాలంటే జగనన్న ఇచ్చిన పథకాల కంటే 3 రెట్లు ఎక్కువ హామీ ఇచ్చారు. ఒక్క పథకం అంటే ఇంత మాకు జగనన్న ఉన్న ప్రభుత్వంలో డైరెక్ట్ గా అకౌంట్ లోకి పడేదండి. మేము ఎప్పుడు ఏ ఇబ్బంది పడింది లేదు. ఇప్పుడు 1,41,800 రూపాయలు నష్టపోయామండి. ఈ 10 నెలల్లో ఒక్క రూపాయి ఒక్క దీపం పథకం ఒక్క సిలిండర్ మాత్రమే వచ్చింది. 3 సిలిండర్లని హామీ ఇచ్చారు. ఈ ఏప్రిల్ లోపల మార్చి లోపల 3 సిలిండర్స్ పడాలి, కానీ ఒక్కదానికే పడింది. ఈ పథకాలు ఏవి కూడా మాకు రాలేదండి. తల్లికి వందనం అని చెప్పారు, అది రాలేదు. ఫ్రీ బస్ ఎంతమంది ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు అని చెప్పారు. అది నమ్మి ఓట్లు వేశాము, కానీ మోసపోయామండి. కానీ వస్తారుగా, మళ్ళీ చూస్తాం. ఇలాగే ఉండదు కదా, మళ్ళీ వస్తారు కదా, చూస్తాం. నమ్మి మోసపోయామంటూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మోసపోయినటువంటి తీరు మీరు తెలుస్తూ ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది? ఈడ వచ్చే ఉండే పరిస్థితుల్లోనే తెలుస్తా ఉంది మనకి ఇక్కడ ఏముంది ఏం రాలేదనేసి. ఇంతవరకు మనకు మామూలుగా మనకు పింఛన్ ఎప్పటి నుంచి వస్తుంది, అది వదిలేస్తాం. ఇంకేది మనకు రావటం లేదు. ఏ పని కానీ నేను టైలరింగ్ చేసుకుంటా ఉంటాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ టైలరింగ్ ఇక్కడ ఏది 10 పైసలు రావటం లేదు. ఎవరు వచ్చి అడగనగర లేదు ఇంతవరకు. ఏమి వచ్చింది నీకు, ఏం జరుగుతా ఉంది అనేసింది. ఇంత ముందుతోనే పర్వాలేదు, అట్లా వచ్చి అడుగుతా ఉన్నారు ఎట్లా జరుగుతుంటాయి. ఎవరికి ఏమి జరగటం లేదు. నాతో పాటు మా అమ్మాయి మేము ఇద్దరు చేసుకుంటా ఉన్నాం అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు చేదోడు వచ్చేది ఎలా అనిపిస్తుంది? మీరు టైలరింగ్ చేసేది చాలా సంతోషంగా ఉన్నిందండి. ఎవ్రీ ఇయర్ మాకు 10,000 రూపాయలు కరోనా టైంలో కూడా మాకు ఎంతో సహాయం అందించారు. జగనన్న ప్రభుత్వంలో మాకు అన్ని అందాయి. అన్ని పథకాలు కూడా డైరెక్ట్ గా అకౌంట్ లోకి పడ్డాయి అనమాట. మాకు ఎవరిని వెళ్లి అడిగే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ప్రతి దానికి వెళ్లి ఇంకొకరిని ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఒక పథకం రాకపోతే ఎవరిని అడగాలి అనే ఒక ఇది కూడా మాకు తెలియడం లేదు. ఎంత నమ్మి ఓటు వేశామంటే ఇంకా వస్తాయి అని చెప్పి వేశాము, మోసపోయాము. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 3వ డివిజన్ లో పరిధిలో ఉన్నటువంటి లెనిన్ నగర్ లో చంద్రబాబు ఘరానా మోసం, మీకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి సూపర్ మోసం తెలుసా అంటూ ఒక సరికొత్త కాన్సెప్ట్ తో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏదైతే సూపర్ 6 ఉచిత హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రశ్నించినటువంటి బోమన అభినయ్ రెడ్డి యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఘరానా మోసాన్ని అడుగడుగునా కూడా నిలదీస్తున్నారు. ప్రజల వద్దనే నిగ్గు తేలుస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ యొక్క 10 నెలల కాలంలో చంద్రబాబు చేసినటువంటి ఘరానా మోసాన్ని క్షేత్రస్థాయిలో ఒక వెబ్ పేజీ ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.